హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ కర్రీ చేయబోతున్నాను. కేజీన్నర చికెన్ తీసుకున్నాను. ఉప్పు పసుపు వేసుకొని బాగా కడుక్కున్నాను. కడిగి పెట్టుకున్నాను. దీంట్లో అన్నీ కలపబోతున్నాను. కేజీన్నరకి ఇంకా పావు కేజీకి ఇంత వేసుకుంటే సరిపోతుంది. ఇది కేజీ, ఇది హాఫ్ కేజీ. ఇది పావు కేజీకి సరిపోతుంది కారం. అంటే కొంచెం కారం తినరు, కొంతమంది కారం తినని వాళ్ళు కొంచెం తక్కువ వేసి సాల్ట్ ఒక స్పూన్ వేసిన, మళ్ళీ వాటర్ పోసిన తర్వాత మళ్ళీ అప్పుడు వేస్తా, అప్పుడు సూప్కి వస్తుంది. కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకోండి. దీన్ని బాగా పట్టేటట్టు కలుపుకోండి. ఇది పక్కకు తీసు. ఇప్పుడు చికెన్ కర్రీలోకి మసాలా ప్రిపరేషన్ చేస్తున్నాను. పావు కిలోకి ఒక 4 చొప్పున ఒక 10 వేసుకోండి. ఇలాచి ఒక 6, దాల్చిన చెక్క కొంచెం ఒక అంగుళం ముక్క, కొత్తరక, పువ్వు, ఓకే, మరాఠీ మొగ్గ, ఇవి వేసుకొని కొంచెం పుదీనా. ఇప్పుడు చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకోండి. వేడైంది. ఫస్ట్ మసాలాలో పోపు వేసుకోవాలి. ఇలా కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోండి. ఇక పచ్చిమిర్చి మీ ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోండి. కొంచెం ఉప్పు ఉల్లిగడ్డలకు వేస్తే తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా పోపు వేసుకోండి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం పోపు వేసుకోండి. తర్వాత పసుపు వేసుకోండి. ముందుగా మనం కలిపి పెట్టుకున్నాక చికెన్ వేసుకోండి.
ఇప్పుడు ఇట్లా మధ్యలో కలుపుకోండి. ఇట్లా వాటర్ వస్తుంది. నేను వాటర్ ఏం పోయలేదు, అయినా కానీ వాటర్ వచ్చేసింది. కొబ్బరి పొడి వేసుకోండి. నేను పొడి ఉంటే వేసినా కానీ మీరు కొబ్బరి తురుముకొని మంచిగా గ్రైండ్ చేసి వేసుకోండి. గ్రైండ్ చేసి వేసుకుంటే మంచిగా ఆయిల్ వస్తుంది, బాగుంటుంది. కొద్దిగా ధనియాల పొడి, మసాలా వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకోండి పొడి. కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోండి.